ఆల్రెడీ లక్ష్మణ్ రెడ్డి గారు కొన్ని చెప్పారు. అలాగే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కొన్ని పాయింట్స్ ఐ మీన్ మీరు కూడా వాటితో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులే. ఆఖరికి స్లీపర్ కోచెస్ సేఫ్టీ కాదని చెప్పేసి చైనా వంటి దేశాల్లో, అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే అసలు ఎలవే చేయలేదు. చైనాలో కొన్నాళ్ళు తిరిగినట్ట. ఆ తర్వాత వాటిల్లో డెత్ టోల్ ఎక్కువ ఉంటుంది, ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే చనిపోయిన నంబర్ ఎక్కువ ఉంటుంది, చనిపోయే నంబర్ అని చెప్పేసి స్లీపర్ కోచ్లని అక్కడ కూడా వాడటం మానేశారు. నేను పర్సనల్గా ఒక్కసారి ట్రావెల్ చేస్తే నాకు అనిపించింది అసలు బస్సులో స్లీపర్ అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ట్రైన్లో ఉన్న బెర్త్కి ట్రైన్ వెళ్ళే ఆ స్పీడ్ కానీ ఎటువంటి కుదుపులు లేనటువంటి ఎటువంటి వంకరలు తిరగకుండా వెళుతుంది కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు నాకే అనిపించింది అప్పుడు. మరి ఎందుకని ఈ రకంగా ఎలా చేశారో తెలియదు. రెండోది, మన ఇండియాలో కంపారిటివ్గా సేఫ్టీ మెజర్స్ మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే తక్కువే. మరి అంత సేఫ్టీ మెజర్స్ బయట కంట్రీస్లో తీసుకునే వాళ్లే బ్యాన్ చేసినప్పుడు వీటిని ఎలా చేస్తున్నారు దేశవ్యాప్తంగా? అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. సరే, ఓకే, అవకాశం ఉందేమో నిజంగానే ఆ రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఫాలో అయితే కనుక బస్సును స్లీపర్గా కూడా. కానీ ఈ రకంగా వందల సంఖ్యలో సీటింగ్ కెపాసిటీతో తీసుకొని స్లీపర్గా కన్వర్ట్ చేసి మరి రవాణా అధికారులు చూసి చూడనట్టుగా ఉండటాన్ని, ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, సార్? మిత్రులకి, సిటీ 24/7 ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. సార్, మొన్న ఏదైతే బస్సు దహనం జరిగిందో అందులో 19 మంది చనిపోయారు. అది మొత్తం దేశాన్ని కలవరపరిచింది. అంతకుముందు మహబూబ్ నగర్లో కూడా ఇలాంటిదే ఒక బస్సు ప్రమాదం, 40 మంది చనిపోయారు, బస్సు కాలిపోయాయి. ఇవన్నీ కూడా అధికారులకు తెలియంది కాదు, రవాణా శాఖ అధికారులకి తెలిసిందే, బస్సు యాజమానులకు కూడా తెలిసిందే. అయితే నిర్లక్ష్యం, అవినీతి. ప్రాణాలు ఎవరికి పోతాయి సార్? అమాయకుల ప్రాణాలు పోతాయి. కుటుంబాలు, కుటుంబం కాదు, 2 చిన్నపిల్లలు, ఆడపిల్ల, మగపిల్ల, భార్యాభర్త, 4 సజీవ దహనం అయిపోయారు. ఒక్కొక్క స్టోరీ చదువుతుంటే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. దీంట్లో ఎన్నో కోణాలు ఉన్నాయండి. ముఖ్యంగా నేను భావిస్తుంది ఏంటంటే 130 కిలోమీటర్ల వేగాన్ని ఎలా పర్మిట్ చేస్తున్నారు? అసలు 130 కిలోమీటర్ల వేగం బస్సు వెళ్తుంటే ఏ రకంగా కంట్రోల్ చేయగలడు డ్రైవరు? చేయలేడు. 100 కిలోమీటర్ల లోపల ఉంటేనే ఏమైనా కంట్రోల్ అవుతుంది బస్సు. 100 దాటిందంటే అది డ్రైవర్ దగ్గర కంట్రోల్ తప్పుతుంది. వీళ్ళు రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తారు, 90కో ఎక్కడ సీజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ తీసేస్తారు. ఉదాహరణకి మలక్పేట నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి 3 గంటల్లో వస్తుందండి బస్సు. మళ్ళీ మధ్యలో ఒక చోట టీకి, బాత్రూమ్లకి వెళ్ళటానికి ఒక 20 నిమిషాలు టైం ఇస్తుంది. అయినా 3 గంటల్లో బస్సు తెచ్చేస్తున్నారు. నేను ఒకసారి ఎక్కాను బస్సు, చూస్తే అది గాల్లో వెళ్తున్నట్టు ఉంది సార్. వెనక ఇంజను ఏమీ సౌండ్ తెలియట్లేదు, గాల్లో వెళ్తున్నట్టు అనిపించింది. ఇలాంటి బస్సు ఎక్కడం ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటమే అని చెప్పేసి నేను భావించాను. నేనేమంటానంటే అసలు బస్సులు కానీ, కార్లు కానీ, ఇతర 2 వీలర్స్ కానీ ఈ యాక్సిడెంట్ అన్నిటికీ అతి వేగంగా వెళ్ళటమే ప్రమాదానికి మొదటి కారణం. కంపెనీలే 100కి సీజ్ చేయాలి సార్. 100 దాటి ఇప్పుడు ప్రభుత్వం అక్కడక్కడ పెట్టింది స్పీడ్, దాని గన్స్
అవి రికార్డ్ చేస్తాయి. చర్యలు ఉండవు, అది వేరే సంగతి. అసలు మ్యానుఫ్యాక్చర్సే 100కి దాటి ఆ ఇంజన్కి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ డ్రైవర్ ఎంత తొక్కినా సరే వెళ్ళదుగా. ఎందుకు ఇవాళ 180 కిలోమీటర్ల స్పీడు? ఇదేమైనా గాలిలో వెళ్తుందా? ఇది విమానమా? విమానం 200 కిలోమీటర్ల తర్వాత టేకాఫ్ చేస్తే అది గాలిలో వెళ్ళిపోద్ది పైకి, 200 కిలోమీటర్స్కి వెళ్తుంది. అంత స్పీడ్ ఇచ్చారు 180 కిలోమీటర్లు. ఎందుకు ఇవ్వాలండి ఈ వాహనాలకి? ఈ యాక్సిడెంట్ చూసిన తర్వాత అయినా సరే ప్రభుత్వాలు మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకి తాకీదు ఇవ్వాలి కదా. మీరు 100 కంటే ఎక్కువ వెళ్ళడానికి లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పాలి కదా. ప్రాణాలు పోతున్నాయి కదా, కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి కదా, అన్యాయంగా ప్రజలు చచ్చిపోతున్నారు కదా. అది ఒకటి కారణం. రెండోది ఆల్కహాల్ తాగి నడవటం. ఇతని తప్పు లేకపోయినా సరే ఆ మోటార్ బైక్ వాళ్ళు ఇద్దరు తాగి వచ్చారు. వాడు చాలా స్పీడ్కి వెళ్ళి డివైడర్ గురించి స్పాట్లో చనిపోయాడు. 19 బస్సులు ఆ దృశ్యాన్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోయారు తప్పితే అక్కడ బస్సు ఆపి రోడ్డు మీద పడున్నాడు, మనం పక్కకి వెళ్ళాము. ఆ బండిని వాడిని ఎత్తి ఆ మధ్యలో ఉన్నటువంటి డివైడర్ మీద వేస్తే మిగతా బస్సులకు వీళ్ళ ప్రాబ్లం ఉండదు అనేటువంటి ఇంకిత జ్ఞానం ఆ 19 వెహికల్స్కి లేకుండా పోయింది. అంటే మానవతా దృక్పథం రోజు రోజుకి చచ్చిపోతా ఉంది. మనం తప్పించాం, వెళ్ళిపోయాం అంతే, తర్వాత ఎవడు ఏమైనా కానీ. అయితే ఈ బస్సు వాడు ఎవరైతే కావేరీ ట్రావెల్స్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిద్రపోతున్నాడు. అప్పుడు వాడికి తెలియలా, వాడు రొటీన్గా వచ్చేస్తున్నాడు డ్రైవ్ చేసుకుంటూ 130 కిలోమీటర్లో ఎక్కిచ్చేసాడు. అది బస్సు కిందకి వెళ్ళిపోయింది, మంటలు వచ్చినాయి, హైడ్రాలిక్ వైర్లు తెగిపోయింది, మొత్తం జరగవలసినటువంటి నష్టం జరిగింది. ఒకటి అందులో పారిపోయాడు. నేనేమంటానంటే అసలు విజయవాడ హైదరాబాద్కి స్లీపర్ బస్ ఎందుకండి? విజయవాడ బెంగళూరుకి స్లీపర్ బస్ ఎందుకండి? స్లీపర్ బస్సులు అసలు ఎందుకు అంటున్నా నేను? వెనక్కి బాగా సాగదీసి కూర్చునేటువంటి కంఫర్ట్ సీటర్స్. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు సార్ విమానంలో, కొన్ని 24 గంటలు ఉన్నాయి, కొన్ని 36 గంటలు ఉన్నాయి. బెర్తులు ఉంటున్నాయి విమానంలో. విమానంలో పడుకొని వెళ్తున్నారండి. అందులో కూడా సీటింగే కదా. ఎగ్జిక్యూటివ్ సీటింగ్ కాస్త విశాలంగా ఉంటుంది, మిగతా సీటింగ్ కాస్త టైట్ గా ఉంటుంది. 48 గంటలు కూడా చేశారు గతంలో అమెరికాకి ప్రయాణం, కూర్చొనే వెళ్ళారు. కాబట్టి ఈ కమర్షియల్ యాటిట్యూడ్ ఏదైతే ఈ స్లీపర్ బస్సులు వచ్చినాయో ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. నేనేమంటానంటే అసలు వీళ్ళు పర్మిట్ తెచ్చుకున్నారు సార్, ఆల్ ఇండియా పర్మిట్. వీడు ఆల్ ఇండియాలో తిరిగాడా లేదా మీరు ఇప్పుడు చెక్ చేశారా? వీడు తిరుగుతుంది విజయవాడ విశాఖపట్నం, విశాఖపట్నం విజయవాడ, విజయవాడ బెంగళూరు, విజయవాడ హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, విజయవాడ మెడ్రాసు. ఏమైనా నువ్వు ఆల్ ఇండియా పర్మిట్ తెచ్చావు, నీ టికెట్లు ఇక్కడ ఎందుకు అమ్ముకుంటున్నావు? అసలు టికెట్లు అమ్మటం ఏంటి? టికెట్ బుకింగ్ ఏంటి? ఆల్ ఇండియా పర్మిషన్కి. ఆల్ ఇండియా పర్మిషన్ అంటే ఏంటి? పర్మిట్ అంటే తీర్థయాత్రలు చేయడానికో లేకపోతే టూరిజం చేయడానికో రాష్ట్రాలు దాటి ఓ 15-20 రోజులు ఆ బస్సు తిరుగుతుందంటే అదే ఆల్ ఇండియా పర్మిట్ పర్మిషన్. అలా తిరుగుతున్నాయి ఈ బస్సులు కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్ కోసం. ఒక నిమిషం సార్, తిరుగుతా ఉన్నాయి. ఇది ఆర్టీఓ అధికారికి తెలియదా? నువ్వు నెలలో లేదా సంవత్సరంలో ఎన్ని ఆల్ ఇండియా టూర్లు చేశావు? నీ బుకింగ్ ఎందుకు వస్తుంది? విజయవాడ హైదరాబాదు, హైదరాబాద్ బెంగళూరు ఎందుకు వస్తుంది నీ బుకింగ్? అసలు బుకింగ్ ఉండవేంటి? తీర్థయాత్రలు చేయడానికి. తీర్థయాత్రలు చేయడానికి మొత్తం ఒకటే టికెట్ ఉంటుంది. అవన్నీ నిండిన తర్వాత బస్సు పెడతారు. ఇది చూసి చూడనట్టుగా లంచాలు తీసుకొని వాటిని పర్మిట్ చేయడం వల్లనే ఇలా జరిగింది. అసలు డిజైన్ బస్సుది సిట్టింగ్ కెపాసిటీ కోసం నిర్మించబడింది, దాన్ని బెర్తుల కింద మార్చేశారు.
కమర్షియల్. 4వ పాయింట్ ఏంటంటే డ్రైవర్లు. రైల్వేలో ఒక డ్రైవర్ ట్రైన్ నడపాలంటే అవుట్ స్టేషన్లో అతనికి 12 గంటలు టైం ఇస్తారండి. బండి దిగిన తర్వాత అతను రన్నింగ్ రూమ్కి వెళ్ళాలా. రన్నింగ్ రూమ్లో అతను టిఫిన్ చేసి పడుకోవాలా. సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి రూమ్లో. వచ్చిన డ్రైవర్ పడుకున్నాడా, తిన్నాడా లేదా ఎప్పటికప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ మానిటరింగ్ చేస్తాడు. నిద్రపోతేనే మళ్ళీ రిటర్న్ మద్రాసు నుండి విజయవాడ ఇస్తారు. వాడు నిద్రపోకుండా మార్కెట్కి వెళ్ళి అయ్యి కొనటానికో లేదా బారుకు వెళ్ళొచ్చాడంటే అతనికి తెలియకుండానే మెసేజ్ అక్కడ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఎక్కే ముందు ఆ సీసీ ఆఫీస్లో వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ దిస్ ట్రైన్, దిగిపో నువ్వు అంటారు. ఇంకో డ్రైవర్ని రెడీ చేసి పెడతారు బండి డిలే కాకుండా. తర్వాత పనిష్మెంట్, నువ్వు ఎందుకు పడుకోకుండా వెళ్ళావు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ మామూలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత స్ట్రిక్ట్ గా చేస్తున్నారంటే మజ్జిగ తాగి వచ్చినా సరే అది ఓ 10% చూపిస్తుంది. ఆ పులుసుపై ఉంటుంది కదా మజ్జిగ, దాన్ని అతను డిఫెండ్ చేసుకోవాలి, నేను తాగింది మజ్జిగ అని చెప్పి. అది కాకుండా ఇన్స్పెక్టర్ మధ్యలో ఎక్కడైనా తగిలి డ్రైవింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పి మానిటరింగ్ చేస్తారు లోకల్ ఇన్స్పెక్టర్. అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి రైల్వేలో ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు చూడండి, రోజు కుటుంబాలు అది 4 వీలర్స్ అవనివ్వండి, 6 వీలర్స్ అవనివ్వండి, కార్లు అవనివ్వండి, 2 వీలర్స్ అవనివ్వండి, విచ్చలవిడిగా ప్రమాదాలు జరుగుతున్నాయి, చచ్చిపోతా ఉన్నారు జనం. ఈ రోడ్లు కూడా, రోడ్డు అలైన్మెంట్లు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాము మెలికల్లాగా రోడ్లు నిర్మాణం చేయటం. ఎవడి పొలంలోకి రాకుండా, ఎవడి ప్లేస్లోకి రాకుండా వాడు ఫైర్వీల్ చేస్తే అక్కడ పెద్ద టర్నింగ్ ఇచ్చేస్తారు. ఈ టర్నింగ్ల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఈ జరిగిన యాక్సిడెంట్ కూడా ఈ జరిగిన యాక్సిడెంట్ ఉన్న స్పాట్ కూడా ఒక కరువు పాయింట్ ఏంటంట, అది ఒక మలుపున్న పాయింట్, అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పేసి అందరూ చెప్తుంటారంట. యాక్సిడెంట్లు ఎక్కువ రెగ్యులర్ జరుగుతాయి అని చెప్పేసి. సార్ ఇప్పుడు యూరోప్ లో కానీ గల్ఫ్ లో కానీ రోడ్లు ఎలా ఉంటాయంటే స్ట్రైట్ గా ఉంటాయి. స్టీరింగ్ లాక్ చేసి కూర్చుంటాడు సార్ డ్రైవరు యూరోప్ లో. ఎందుకంటే ఎక్కడ కూడా టర్నింగ్ తిరిగే పని ఉండదు, బ్రహ్మాండంగా పోతా ఉంటాడు. ఇక్కడ పాము మెలికల్లాగా ఉంటాయి ఇక్కడ రోడ్లు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. 100 కిలోమీటర్లకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ వెహికల్ కూడా రోడ్డు మీద వెళ్ళడానికి లేకుండా డిజైన్ చేయాలా. ఇండియాలో మీరు వెహికల్స్ అమ్మాలంటే అది ఏ కంపెనీ, అది కియా అవనివ్వండి, లేదా బెంజ్ అవనివ్వండి, లేదా ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కారు ఉంది కదా టెస్లా, ఏదైనా ఇండియాలో అమ్మాలంటే 100 కిలోమీటర్లకు మించి ఆ కారు జర్నీ వెళ్ళటానికి లేకుండా ఆ రూల్ పాస్ చేయాలి. ఇంజన్ అలాగే ఉండాలి, వచ్చినా సరే వెళ్ళకూడదు. ఇప్పుడు ఆర్టీసీలో మినిమం స్పీడ్ తో ఇంజిన్ వెళ్తుంది. 90 కిలోమీటర్లకు మించి గరుడ కానీ ఏ బస్సు కూడా వెళ్ళదు. వాళ్ళు సీల్ తీసేయడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు లారీ డ్రైవర్లు సార్ డబ్బులు ఇవ్వడం, లైసెన్సులు తెచ్చుకోవడం, ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఎక్కించి బస్సులు తిప్పుతా ఉన్నారు. అసలు వాడికి రూటు లెర్నింగ్ లేకపోయినా సరే ఇచ్చి పంపించేస్తారు. డబ్బులే వాళ్ళకి కావాల్సిన డబ్బులు. అప్పులు తీసుకురావడం, బ్యాంకుల నుంచి బస్సులు కొనటం, ఈ రకంగా ప్రజల ప్రాణాలు తీయటం. ఎందుకంటే ఇలా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా నడపాలా. వాళ్ళకి ఏమైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఆ రవాణా మీద మేము ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తామంటే గ్రామాలను తిప్పమనండి, గ్రామాల్లో తిప్పి డబ్బులు చేసుకోమనండి. ఈ మెయిన్ రోడ్లలో ఈ పందేరాలు, ఈ స్పీడ్ రేసులు, వీటి వల్ల ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వమే దీని మీద సమీక్ష చేయాలా. ఈ ప్రమాదాలు జరగకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు చేయవలసినటువంటి అవసరం అయితే వచ్చేసింది సార్. తర్వాత ఇంకొక మాట మాట్లాడి వదిలేస్తా. మనం రోజు ఎన్నో మాఫియాల గురించి మాట్లాడుకుంటాం. ఇసుక మాఫియా అని,
ఆయిల్ మాఫియా కూడా ఉంది మహారాష్ట్రలో. అనేక మాఫియాలతో ఇవాళ ఈ ట్రాన్స్పోర్ట్ మాఫియాతో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. అది రాజస్థాన్ లో జరుగుతున్నాయి, యూపీలో జరుగుతున్నాయి. బస్సులు వెళ్ళి కాలువలో పడిపోతాయి. పిల్లలు తీసుకువెళ్ళేటువంటి బస్సులకు కూడా బ్రేకులు సరిగ్గా పడక పిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. మీకు గుర్తుంటుంది కదా, భారతీయ సినిమాలో కమల్ హాసన్ ఆ బస్సు యాక్సిడెంట్ అయిన తర్వాత వాడిని పొడిచి మారేస్తాడు ఆ ఆర్టీఓ ఆఫీసర్ని. కాబట్టి ఈ రకమైనటువంటి మాఫియాని అరికట్టకపోతే మరింత మంది చనిపోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. సురేష్ గారు, రైట్ రఫీ గారు, అప్రిషియేటెడ్. మీరు టీడీపీ ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధి అయినా కానీ, అంటే ప్రభుత్వ ప్రతినిధి ఇన్ సెన్స్ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నా కానీ హానెస్ట్గా ఉన్నదన్నట్టు అన్ని ఐ మీన్ ఉన్న వాస్తవాలను చెప్పారు. కొన్ని కొత్త పాయింట్లు కూడా రైజ్ చేశారు. సురేష్ గారు మాట చెప్తారంటారా, టీడీపీ కాదు, బీజేపీ కాదు, వైసీపీ కాదు, ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేస్తారు, బస్సులు సీల్ చేస్తారు. అంటే దావా వేస్తే నుయ్యి తవ్వడానికి బయలుదేరినట్టు వీళ్ళు. దావా వేస్తే నుయ్యి తవ్వితే నీళ్లు పడతాయని చెప్పి ఆ రకంగా ఉంది వీళ్ళ ప్రయత్నం. అసలు ఈ డిబేట్ ఆస్పెక్ట్ కూడా అదే, అందు గురించి దాంతోనే స్టార్ట్ చేసాము. ఈ హడావిడి ఏంటో పెద్ద వీళ్ళకి రోజువారీ డ్యూటీలు లేకుండా ఇప్పుడే డ్యూటీలు వేసినట్టు, వీళ్ళు ఇప్పుడే ఎంప్లాయ్మెంట్లోకి వచ్చినట్టు, సీజ్ చేసామని చెప్పేసి, దాడులు చేసామని చెప్పేసి గొప్పగా ఇన్ని వందలు అని చెప్తున్నారు. అసలు ఇన్ని వందలు ఏమంటారు, మృత్యు శకటాలు రోజు తిరుగుతున్నాయి అన్నమాట. మొన్నంటే ఏ రోజుకి ఆ రోజే ఒక దాని డెత్ జర్నీ అనుకోలేము. లేకపోతే